అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు ఎప్పుడు చేసుకునే శనగపిండి కూర కాకుండా పూరీకి ఒక కొత్త రకం కూర నేర్చుకుందాం. అదేంటంటే ఉల్లిపాయ మసాలా. మరి ఇలాంటి కొత్త వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ కూర కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని వేడి చేయాలి. 3 పెద్ద ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 కరివేపాకు రెబ్బలు. బాండి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. వేడైన తర్వాత తాలింపు దినుసులు వేయాలి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు వేయాలి. ఇవి చక్కగా చిటపటలాడేంత వరకు వేడి చేయాలి. లో ఫ్లేమ్లో పోపు వేపుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి తొందరగా వేగాలంటే 1 టీ స్పూన్ ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా బ్రౌన్ కలర్ రావాలి. అలా అని మాడిపోకూడదు. ఆ తర్వాత టమాటా ముక్కలు వేయాలి. టమాటాలు పండినవి తీసుకుంటే బాగుంటుంది. ఈ టమాటాలు కూడా బాగా మెత్తబడాలి. దాదాపు 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేయాలి. 1 టీ స్పూన్ కారం, అవసరమైతే ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం ముందు కొంచెం వేసాం కదా. ఇవన్నీ వేసి బాగా కలిపి 1 నిమిషం మూత పెట్టాలి. ఆ తర్వాత 1 పావు లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పూరీలతో, చపాతీలతో, రోటీలతో సర్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసే పూరీ కాంబినేషన్ కూర తిని మీరు బోర్ అయిపోతే ఈ కొత్త కాంబినేషన్ కూర ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి.